మొన్నూరు కాపులో ధనవంతులు పిల్లలు పేద పిల్లలను వివాహం చేసుకున్నప్పుడే కులం అభివృద్ధి చెందుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొన్నూరు కాపు మహాసభ మాండ్యం అంజయ్య భవన్లో నిర్వహించిన మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం అనంతరం హనుమంతరావు మాట్లాడుతూ 30 ఏళ్లుగా మ్యారేజ్ బ్యూరోలో వేల మందికి వివాహాలు కుదర్చడం మంచి పరిణామమని అన్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాల వారీగా కొనసాగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మహాసభ కోశాధికారి లింగిశెట్టి హనుమంతరావు, మ్యారేజ్ బ్యూరో చైర్మన్ గోపాల రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ కోర్ట్ శంకర్ ఆనందరావు, కన్వీనర్ కొమ్మ శ్రీనివాస్, సలహాదారు కొనతం సురేష్ బాబు, ట్రస్ట్ బోర్డు సభ్యులు నిమ్మ శంకర్, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఉప అధ్యక్షుడు బిఆర్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అందుకే ప్రోగ్రామ్స్ హ్యాండ్ అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా అప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఆదివారం నుంచే ఉంది ఇక్కడ, అందుకనే అందరు కంపల్సరీగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి. ఎవరు ఇంటికి పోకూడదండి. ఇది ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం మన లైఫ్లో. కంపల్సరీగా దీన్ని నిలబడే నాలుగు ఇంత డిమ్ వస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు కొత్త రోహిణి. మా ఫాదర్ పేరు కొత్త శ్రీనివాసులు, మా మదర్ పేరు కొత్త రాజేశ్వరి. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మెడికల్ కాలేజ్. ప్రజెంట్ నేను హైదరాబాద్లో టీఆర్ఎంకే నెంబర్ వచ్చేసి 16660. నెక్స్ట్ పేరుక పాప పేరు నారాయణ, ఫాదర్ పేరు నారాయణ, మదర్ పేరు ధనలక్ష్మి. నంబర్ 167. రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశామో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే బంధుత్వం ద్వారానో తెలిసిన వాళ్ళ వ్యక్తుల ద్వారానో వివాహ సంబంధాలు కుదుర్చుకుంటారు. కానీ నగరంలో ఇంత పెద్ద కోటి పైగా జనాభా ఉన్న మహానగరంలో సంబంధాలు అంటే మున్నూరు కాపులకు మా కులానికి సంబంధించిన వధువరులకు సంబంధాలు కుదరాలంటే గగనమవుతున్న నేపథ్యం. అదేవిధంగా వివిధ దేశాల్లో కూడా చాలామంది మా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వివాహాలు కుదుర్చుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా పరిణామం. ఈరోజు దాదాపు 3000 మంది మరి వాళ్ళ తల్లిదండ్రులతో సహా వధువరులు రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇంతకుముందే మరి మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిపోయారు. చాలామంది అత్యున్నత మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇవాళనే దాదాపు 125 రిజిస్ట్రేషన్ ఇప్పటికే జరిగాయి. దాదాపు ఒక 100 సంబంధాలు ఈరోజు కుదురుతాయని ఎక్స్పెక్ట్ మేము చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఇది మా కులానికి ఒక మంచి ఆనిముత్యం లాంటి కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాలు మా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ద్వారా పెద్ద ఎత్తున కుల అభివృద్ధి కోసం, కుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్నందుకు కుల బాంధవులందరూ సహకరిస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఇలాంటి ప్రతి 6 నెలలకు ఒకసారి కార్యక్రమం చేపడతాం కాబట్టి ఇంకా చాలామంది కులంలో వేరే వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ కులానికి సంబంధించిన వ్యక్తులు ఇదే మన మాతృ సంస్థ కాబట్టి వివాహ సంబంధాల కోసం ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై మున్నూరు.